ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను నాయనా. ఈ రాత్రి బైబిల్ స్టడీ ద్వారా నీ బిడ్డలతో నాతో మీరు మాట్లాడుట కొరకై, నీ పిల్లలమైన మమ్మల్ని అందరినీ జ్ఞాపకం చేసుకున్న నీ దయ, జాలి, కనికరం కొరకై స్తోత్రాలు. నీ పిల్లలమైన మమ్మలను ప్రేమించి ప్రతి పొల్లు సున్నా కూడా పోకుండా ప్రతి మాటను నేర్చుకోవడానికి కృప చూపుతూ వస్తున్నారు. తిమోతి పత్రిక 3వ అధ్యాయం ముగింపులోకి మమ్మల్ని అందరినీ తీసుకొని వచ్చారు. నాయనా, మీరు మమ్మల్ని దర్శిస్తున్న నీ ప్రేమ కొరకై స్తోత్రాలు. నీ పిల్లలమైన మమ్మల్ని అందరినీ మీరు దర్శిస్తూ నీ వాక్కు చేత, ఆత్మ చేత మమ్మల్ని అందరినీ పవిత్రపరుస్తూ, పరిశుద్ధపరుస్తూ, నీతిమంతులుగా చేసి మహిమగల నీ రాజ్యం కొరకై నీ రాకడలో నీ ఎదుట నిలవబడినట్లుగా కృప చూపి పవిత్రపరుస్తున్నందుకు స్తోత్రాలు. ఈ పరిచర్యల వల్ల కలిగిన మహిమ, ఘనత, ప్రభావములన్నీ మీరే పొందినందుకు స్తోత్రాలు చెల్లిస్తూ, వాక్యమునేది మేమందరము నీ పిల్లలము, నీ శక్తి కలిగిన వాక్కు చేత, ఆత్మచేత నామ తండ్రి, ఆమెన్. ప్రార్థన ఆలకించి కృపనిచ్చి విశ్వాసము ద్వారా జయమి జీవితం ఇచ్చి నడిపించిన యేసయ్యకు స్తోత్రము చేయదమో. స్తోత్రం, 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 స్తోత్రం. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవునికి స్తోత్రము చేయదమో. స్తోత్రం, 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 స్తోత్రం. ఆమెన్. మంచిది నాన్న. మనందరం కూడా పరిశుద్ధ లేఖనాల్లో నుంచి మనం ప్రభు స్వరాన్ని వింటూ ఉన్నాము. ఈరోజు రాత్రి కూడా పరిశుద్ధాత్మదేవుడు మనందరితో మాట్లాడి నడిపించునుగాక. ఆమెన్. మంచిది నాన్న. మనందరం కూడా దేవుని లేఖనాల్ని ధ్యానం చేసుకుంటున్నాము. 2వ తిమోతి పుస్తకం 3వ అధ్యాయము 16, 17 వచనాలు మనందరం కూడా చదువుకుందాం. 2వ తిమోతి పుస్తకం దైవజనుడు 3వ అధ్యాయం 16, 17 వచనాలు మనం చదువుకుందాం. దైవజనుడు సన్నిహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. మీరు గమనించారో లేదో, ఇప్పుడు భక్తి చేస్తానని వచ్చాం కదా, మనకి హింసలు ఉన్నాయి అనే సంగతి గుర్తుపట్టారండి. హింసలలో మనం సంపూర్ణం చేయవలసినటువంటి జీవితాన్ని గుర్తుపట్టాలి. నిజంగా క్రీస్తునందు భక్తి చేస్తున్నాము అనంటే రాయప్ప గారు, హింస, శ్రమ ఉంటుంది రాయప్ప గారు. మరి మనం భక్తి చేస్తే సుఖభోగాలు ఉండాలి, మనల్ని ఎవరు ఏమనకూడదు. ఒక దైవజనుడు పడే వేదన ఎలా ఉంటుందో పౌలు చాలా స్పష్టంగా చెప్తున్నాడు. అందుకనే పౌలు ఏమంటాడంటే, ఈ 2వ తిమోతి 4, 6, 7 వచనాలు చదివితే, నేను ఇప్పుడే పానార్పణముగా పోయబడుచున్నాను, మరియు నేను వెడలిపోయే కాలము సమీపమై ఉన్నది, మంచి పోరాటం పోరాడి తిని నా పరుగు తొదముట్టించి తిని. చూసారండి, విశ్వాసమును కాపాడుకొంటిని. చూసారండి, ఇక్కడ మనకు అర్థం కావలసినటువంటి విషయం ఏంటంటే, నేను మంచి పోరాటం పోరాడాను, నా పరుగును తుదముట్టించాను, నా విశ్వాసాన్ని నేను కాపాడుకున్నాను, మంచి పోరాటం పోరాడాను అంటున్నాడు. ఇక మీద నాకు ఒక నీతి కిరీటం ఉందని చెప్పాడు. ఇది నాకే కాదు, మీ అందరికి కూడా అనుగ్రహించబడిందని చెప్పాడు. ఇంతకీ జీవితం అంతా దేని కొరకు చేస్తున్నాడంటే, ఆ దినమందు నీతిగల న్యాయాధిపతి ప్రభు అది నాకు మాత్రమే కాదు, తన ప్రత్యక్షతను ఆపేక్షించు వారందరికీ. ఇక్కడ గమనించవలసింది ఏంటంటే, ప్రత్యక్షతను ఆపేక్షించున్న వారు అందరికీ అని రాయబడింది. ప్రత్యక్షత అంటే ఏంటి? ఆయన రాకడ యొక్క ప్రత్యక్షత. యేసు ప్రభు పుట్టాడు కాదండి, ఆయన వచ్చినవాడు అని అర్థం. పుట్టినోడు గిట్టక తప్పదు, పుట్టినోడు చావక తప్పదు. ఆయన పుట్టినోడు కాదు, పుట్టినోడికి మరణం ఉంటుంది, ఆయనకు మరణం లేదు. ఇప్పుడు ప్రపంచమంతా పుట్టినరోజులు చేసుకోవడానికి సిద్ధపడే కాలం వచ్చేసింది. ఈ డిసెంబర్ 25 వచ్చేపాటికి
పుట్టినరోజులు చేసి ఆయన ఆరాధించే భక్తులు చాలామంది పెరిగిపోయారు. ఒక దినాన్ని, సంవత్సరాన్ని, పండుగను చెయ్యొద్దని మీరు పరిశుద్ధులు అపోస్తులు పడిన ప్రయాస వృధా అయిపోద్దని దేవుడు ఎన్నిసార్లు చెప్పినా, పౌలు లేఖనాల్లో ఎన్నిసార్లు చెప్పినా నమ్మేవాడు ఎవరు లేరండి. వీళ్ళంతా పండగ క్రైస్తవులు, పుట్టినరోజులు చేసే క్రైస్తవులు ఎక్కువైపోయారు. అదేమనంటే ఎవడో పెట్టిన క్రిస్టమాస్ అంటే మాస్ అంటే ఆరాధన, ఆ మాటలను తీసుకొని ఆరాధనలు చేసేవాళ్ళు ఎక్కువైపోయారు. ఏమండి, లేఖనాల్లో నమ్మేవాళ్ళు ఎవరు లేరు. చూసారండి, అపోస్తులు ఎక్కడన్నా కూడా క్రిస్మస్లు ఆరాధనలు చేసినట్టు ఎక్కడా లేదండి. ఒక సంవత్సరాన్ని, దినాన్ని ఆపాదించి ఆరాధనలు చేసినట్టు బైబిల్ చరిత్రలో అపోస్తులు ఎక్కడ సంఘాలకు నేర్పలా. మరి ఇప్పుడు నేర్పించే సంఘ కాపరులంతా అపోస్తుల కంటే గొప్పోళ్ళు, పాస్టర్ అమ్మలో అపోస్తుల కంటే గొప్పోళ్ళు. మరి వీళ్ళు ఎక్కడ ట్రైనింగ్ అయ్యొచ్చు సంఘాలకు నేర్పుతున్నారో నాకు తెలియదు. ఏమండి, తెలియని అజ్ఞాన కాలంలో నేను కూడా ఒకప్పుడు బలహీనున్నే. అపోస్తుల ఉపదేశాలు సత్యాన్ని చూసిన తర్వాత సంపూర్ణంగా మా బ్రతుకులు మార్చుకొని అపోస్తుల ఉపదేశం ప్రకారంగా సేవ చేయడం జరుగుతుంది. ఇప్పుడు ఒక అపోస్తులుడు తన జీవితంలో ఏం చూపిస్తున్నాడంటే రాకడ ప్రత్యక్షత కొరకు సిద్ధపడాలి. ఇప్పుడు ఈ జీవితం చేయడం కొరకు పౌలు తిమోతితో ఏమంటాడంటే, తిమోతి, మనందరికీ కూడా దేవుని యొక్క వాక్యం సరిపోతుంది. ఒక దైవజనుడు భూమండలం మీద తన జీవితానికి కానీ, తన సేవ జీవితంలో కానీ, సంఘానికి కానీ అన్నిటికీ ఉపదేశం సరిపోద్ది అని చెప్పాడు. ఇప్పుడు కొంతమంది సేవకులు ఉపదేశం ద్వారా పోషించబడ్డం కాకుండా, సంఘం చిన్నదండి, సంఘం సేవకుడిని పోషించే అంత దమ్ము లేదండి, అందుకనే మేము జాబ్ చేసుకుంటూ సేవ చేస్తాం అనుకునే పెద్ద మేధావులు లేకపోలేదు. ఇక్కడ పౌలు ఏమంటాడంటే, తిమోతి, నువ్వు ఒక సేవ చేయడానికి, నీకు దేవుడు అప్పగించిన సేవని సంపూర్ణం చేసి ముగించడానికి, ప్రభు యొక్క రాకడలో ఎత్తబడడానికి నీకు కావలసిన సమస్త జ్ఞానం అంతా కూడా నీకు లేఖనాలలో ఉంది. అదే విషయాన్ని చెప్తున్నాడండి పౌలు. 16-17 వచనాల్లో ఎక్కడన్నా చూడండి లేఖనాల గురించే మాట్లాడడం జరిగింది. అంతేకాకుండా 14-15 వచనాల్లో కూడా రక్షణార్థమైనటువంటి జ్ఞానము కలిగించు శక్తి కలిగిన లేఖనములను బాల్యము నుండే నువ్వు నేర్చుకుంటూ వచ్చావు తిమోతి అని చెప్తున్నాడు. చూడండి, ఒక మనిషికి రక్షణ ఇచ్చే జ్ఞానం అంటే, జ్ఞానం అంటే ఏంటి? భూత భవిష్యత్ వర్తమాన కాలాల్లో ప్రజలకు కావలసిన జ్ఞానాన్ని దేవుడు ముందుగానే ఇచ్చాడు. మనం ఇక్కడ చాలా చక్కటి జ్ఞానాన్ని నేర్చుకోవాలి, తెలుసుకోవాలి. ఇప్పుడు చూడండి, 16వ వచనం మళ్ళొకసారి మనం చదువుతున్నప్పుడు, దైవజనుడు సన్నద్ధుడై, ఇప్పుడు చూడండి, దైవజనుడు అనే మాటతో ప్రారంభించాడు. గమనించారా? దైవజనుడు అంటే తన కొరకు తను బ్రతికేవాడు కాదండి. మరలా చెప్తున్నాను, చెవిగలవాడు విందురుగాక. దైవజనుడు ఎప్పుడు కూడా తన కొరకు తను బ్రతకడానికి సిద్ధపడినోడు కాదు. దైవజనుడు ఎప్పుడు దేవుని చిత్తం చేయడానికి, దేవుని యొక్క చిత్తములో ఉన్నటువంటి జీవితాన్ని చేయడానికి, అలాగే ఆయన చిత్తము ద్వారా ప్రజలను రక్షించి పరిశుద్ధులుగాను నీతిమంతులుగాను దేవుని ఎదుట నిలబెట్టుట కొరకు బ్రతుకుతాడు. మరలా చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. దైవజనుడు తన కొరకు బ్రతకడు, దేవుని చిత్తం చేయడానికి బ్రతుకుంటాడు. అలాగే తన పొరుగు వారిని అందరి కొరకు వాళ్ళను రక్షించి దేవుని ఎదుట పరిశుద్ధులుగా నిలవబెట్టుటకు అతడు బ్రతుకుంటాడు. ఈ రెండు పనులు చేయటానికి ఒక దైవజనుడు నియమించబడతాడు. గమనించారండి? ఓల్డ్ టెస్టిమెంట్లో దైవజనుడు అనే మాట మొట్టమొదట మోషేని పిలిచాడు, దావీదును పిలిచాడు, ఏలియాని పిలిచాడు, ఎలీషాని పిలిచాడు. గమనించారండి? ఇలా పరిశుద్ధుల్ని పాత నిబంధనలో చాలామంది పరిశుద్ధుల్ని
దైవజనులు అని పిలిచారు. కొత్త నిబంధనలో దైవజనుడు అని పిలిచింది తిమోతినేనండి. తిమోతిని 2-3 సార్లు దైవజనుడు అని తిమోతిని పౌలు పిలిచినట్టుగా మనం చూడవచ్చు. చూడండి నాన్న, మొదటి తిమోతి పత్రిక 6వ అధ్యాయము 11వ వచనాన్ని మనం చదవచ్చు. మొదటి తిమోతి పత్రిక 6వ అధ్యాయము 11వ వచనాన్ని మనం చదువుకోవచ్చు. దైవజనుడా చూడండి, తిమోతిని పౌలు ఏమని పిలుస్తున్నాడో చూడండి. దైవజనుడా నీవైతే వీటిని విసర్జించి నీతిని భక్తిని విశ్వాసమును ప్రేమను ఓర్పును సాత్వికమును సంపాదించుకొనుటకును. ఇప్పుడు గమనించారండి, ఒక దైవజనుడు దేని కొరకు ప్రయాసపడతాడు? ఒక దైవజనుడు వెనక ఏ జీవితం ఉంటుందో తెలిసినా, దైవజనుడా నీవైతే వీటిని విసర్జించు, విసర్జించవలసినవి విసర్జించాలి. అలాగే ప్రయాసపడి నేర్చుకోవలసినవి నేర్చుకోవాలి. ఉట్టిగానే దైవజనుడు అవ్వడండి. బైబిల్ కాలేజీకి వెళ్ళి ట్రైనింగ్ అయ్యి జీతాలు తీసుకొని సేవ చేసేవాడు అసలు సేవకుడే కాదు. ఏమండి, మరలా చెప్తున్నాను, జ్ఞానంగా అర్థం చేసుకోండి. ప్రతిష్ఠించబడిన అపోస్తుల దగ్గర ట్రైనింగ్ అయి అపోస్తుల చేత పంపబడాలి. పంపబడిన వాళ్ళే అపోస్తులు. గమనించారండి? ఇక్కడ మనందరం కూడా చూడవలసినటువంటి ప్రాముఖ్యమైన విషయం, దైవజనుడా నీవైతే వీటిని విసర్జించి నీతిని భక్తిని విశ్వాసమును ప్రేమను ఓర్పును సంపాదించుకొనుటకు ప్రయాసపడుము. ఇది చూడండి, నీ ఎదుట ఒక దైవజనుడు వచ్చి కూర్చున్నాడంటే అతని దగ్గర ఏముండాలో తెలిసిన నీతి ఉండాలి, భక్తి ఉండాలి. చూడండి, భక్తి కలిగి జీవించాలంటే మనం ఇందాక తిమోతి పత్రికలో ఏమని చదువుకున్నాం? సద్భక్తితో బ్రతకనుద్దేశించి వారు అందరూ కూడా హింసించబడతారు. చూసారా? ఒక దైవజనుడు అనంటే నీ ఆత్మను రక్షించడానికి కొరకే కాదు, అతడు నీతిని జరిగించడానికి దైవజనుడు అవుతాడు. భక్తి కలిగిన జీవితం చేస్తున్నప్పుడు అతడు ఎన్నో హింసలు పొందుతాడు. ఏమంటే ఒక దైవజనుడు నీ ఎదురు కూర్చున్నాడంటే ఎన్నో హింసలు పొంది నీతిని జరిగించి విశ్వాసము కలిగిన వాడై ప్రేమను ఓర్పును సాత్వికమును సంపాదించుకోవడానికి కష్టపడిన వాడై ఉండాలి. ఎవడు పడితే వాడు దైవజనుడు అవడండి. 30 రోజులు 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు ట్రైనింగ్లు అయినోడు దైవజనుడు కాలేడు. ట్రైనింగ్లు దైవజనులు అవ్వరు. దైవజనుడు అవ్వాలంటే అపోస్తుల దగ్గర ప్రతిష్ఠితులైన మెల్కీసెదెకు క్రమంలో సేవ చేస్తున్న అపోస్తుల దగ్గర వాళ్ళు ట్రైనింగ్ చేయాలి. వాళ్ళు ఎలాంటి విషయాల్లో వాళ్ళు దైవజనుడు అని పిలువబడాలంటే వాళ్ళ దగ్గర ఏముండాలంటే ఈ లోక సంబంధమైన వాటన్నిటినీ విడిచిపెట్టాలి, విసర్జించాలి. అంతేకాకుండా నీతిని భక్తిని విశ్వాసమును ప్రేమను ఓర్పును సాత్వికమును సంపాదించుకోవడానికి ప్రయాసపడిన వాడై ఉండాలి. ఉద్యోగం చేస్తూ సేవ చేస్తూ ఏమండి సువార్థికులయ్యండి కాపరులను అభిషేకించే వాళ్ళు పెరిగిపోయారు గొల్లపూడిలో కూడా. మరి సంఘం ప్రజలందరూ ఎంత గుడ్డివాళ్ళు అంటే ఈ రోజున హైదరాబాదులో ఒక సిస్టర్ సేవ చేసే సిస్టర్ బయలుదేరింది. ఆమె ఏమంటుంది తెలిసిన, రాయపు గారు అట్లాంటి ఆమె దగ్గరికి వెళ్ళండి, మీకు మంచి ట్రైనింగ్ ఇస్తుంది. ఏమి లేదు, నేనే యేసు ప్రభుని, నేనే మీకోసం ప్రాణం పెట్టి ఇక్కడికి వచ్చాను, మిమ్మల్ని అందరినీ ఆమెని దగ్గర 300 మంది పైన వెంబడించే వాళ్ళు ఉన్నారంటండి. నేనే యేసునని చెప్పి అబద్ధ బోధకులు అబద్ధ ప్రవక్తలు మీ మధ్యలోకి వస్తారని ప్రభు చెప్పాడు. ఇప్పుడు ఆడోళ్ళ సేవలు ఎక్కువైపోయినాయి, ఆడోళ్ళని వెంబడించే సేవకులు సంఘాలు ఎక్కువైపోయినాయి.
అసలు ఆడోళ్ళు సంఘానికి కాపర్లుగా ఉండటానికి అధికారం ఉందా లేదా, దేవుడు ఇచ్చాడా లేదా, వాక్యాన్ని బట్టి నడిచేవాడు ఎవడు లేడు. సుత్తి మాటలు, కహానీ మాటలు నమ్మి పోయేవాళ్ళు ఎక్కువ. అరే బాబు, లేఖనాల్లో ఏమన్నాయో చూడండి రా అంటే వాక్యంతో పని లేదు. వీళ్ళకి తియ్యటి మాటలు చెప్పి నువ్వు ఎట్టున్నా పర్వాలేదు ఏంటి, నువ్వు ఎలాగున్నా పర్వాలేదు. ఏం బోధలో ఏం కాలాలో అర్థం కావట్లా. అదేమనంటే ఎన్నో సంవత్సరాలు నువ్వు తప్పు చేసావు తెలుసుకో. అందుకని ఒక దైవజనుడు ఎలా ఉండాలో ఇక్కడ చెప్పాడు. లేఖనాలు చూసేవాళ్ళు ఎవరు లేరు, గమనించేవాళ్ళు ఎవరు లేరు. అయిపోయింది. నేను చెప్తున్నాను, విశ్వాసం కనుగొనటానికి వీలు లేదండి. విశ్వాసం భూమండలం మీద లేదు. ఇప్పుడు భూమండలం మీద అంతా ఏముందో తెలిసినా తీయటి మాటలు, కోట్ల రూపాయలు డబ్బులు సంపాదించుకోవడం, మంచి పేరు, తీయటి మాటలు చెప్పి మోసం చేసే దుర్బోధకుల మధ్యలో బ్రతికే జనాభా ఎక్కువైపోయారు. చూడండి, ఒక మనిషి పుట్టినా చనిపోయినా ప్రతి విషయంలో సంఘానికి వెళ్ళే సేవకుల దగ్గర నుంచి, విశ్వాసుల దగ్గర నుంచి అన్నీ లోక సంబంధమైన ఆచారాలే. ఒక దైవజనుడు చచ్చిపోయాడంటే చాలండి, వాడికి గ్రానైట్ రాళ్లతో సమాధులు కట్టేవాళ్ళు ఎక్కువైపోయారు అండి. గ్రానైట్ రాళ్లతో సమాధులు కట్టి దినం చేసి తద్దినం చేసి జ్ఞాపకార్థ కోటాలు పెట్టి సంవత్సరం ఇక చచ్చిపోయినోడు ఫోటోలే ఫోనుల నిండా. వాక్యంతో పని లేదండి. ఏమండి, ఒక దైవజనుడు ఒక ఇంటిలో అడుగు పెడితే వాళ్ళ బ్రతుకులు మారాలా? ఏమండి, బ్రతుకులో ఆచారాలు మానరు. వాక్యాన్ని చంపేసే ఆచారాలు వదిలిపెట్టే వాళ్ళు ఎవరు లేరండి. ఆచారాలు ఆచారాలే, దినాలు దినాలే, తద్దినాలు తద్దినాలే, పండగలే, ఆచారాలే. ఎక్కడ నేర్చుకున్నారో మరి? ఏడాడో ట్రైనింగ్లు అయి రావటం, పిచ్చి బోధలు చేయటం. వాళ్ళని వెంబడించేవాళ్ళు కుప్పలు, సిగ్గు శరం శీవు నెత్రులు కూడా ఏముండవు. లేఖనాల్లో దేవుడు ఏం చెప్తున్నాడో చూసేవాళ్ళు ఎవరు లేరండి. జాగ్రత్త. మీరు మనుషుల్ని బెదిరించగలరేమో, నాబోటి సేవకుల్ని బెదిరించగలరేమో మహా అయితే, కానీ దేవుని యొక్క తీర్పు నుంచి ఎవడు తప్పించుకోలేడు. ఆయన లేఖనాల్లో ఎక్కడా కూడా సంఘాలలో కాపరులను, స్త్రీలను పెట్టలా. ఇప్పుడు అబద్ధ స్త్రీలు సంఘాలకు కాపరులైన స్త్రీలు, పాస్టర్ అమ్మలు ఇప్పుడు ఏమంటున్నారు తెలిసిన, అసలు నేనే క్రీస్తుని అంటున్నారు. చూడండి, గమనించారా? నేనే క్రీస్తుని మీకోసం దిగొచ్చాను అంటున్నారండి. సోషల్ మీడియాలో ఉన్నాయి, చూసుకోండి. నమ్మేవాళ్ళు ఎవరు లేరు. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు చూడండి, తిమోతితో పౌలు ఏమంటున్నాడంటే, ఇతడు మ్యాన్ ఆఫ్ గాడ్, ఇతను దైవజనుడు. ఇంకా చూడండి ఎంత చక్కటి మాటలు ఉన్నాయో. 1 తిమోతి పత్రిక అక్కడే 1వ అధ్యాయం 6వ వచనం కూడా చదువునానే. కొందరు వీటిని మానుకొని తొలగిపోయి తాము చెప్పు వాటినైనను నిశ్చయమైనట్టు గ్రహింపకపోయి నానా. 1 తిమోతి పత్రిక 1వ అధ్యాయము 2 తిమోతి నానా. ఆ హేతువు చేత నా హస్త నిక్షేపణము వలన, రైట్, నా హస్త నిక్షేపణము వలన నీకు కలిగిన దేవుని కృపావరము. చూడండి, అపోస్తుల యొక్క హస్త నిక్షేపమును వలన పౌలుకి, తిమోతికి ఏం కలిగిందంట? కృపావరాలు కలిగినాయంట. ఏమండి, ఏంటి కృపావరాలు? ఒక్క ఆత్మ ద్వారానే ప్రవచించే వరం, భాషలకు అర్థం చెప్పే వరం. అసలు భాషలే లేవనుకునే సంఘాలు ఎక్కువైపోయారు. చూసేవాళ్ళు కూడా ఎవరు లేరు, వినేవాళ్ళు ఎవరు లేరు. చదువున్నానా 2 కొరింథీ పుస్తకం 12వ అధ్యాయమా 7వ వచనమా? 1 కొరింథీ 12:7. నాకు కలిగిన ప్రత్యక్షతలు 1 కొరింథీ చదువునానా 12:7 చదువు. అయినను అందరి ప్రయోజనము కొరకు, చూడండి, అందరి ప్రయోజనము కొరకు ప్రతి వానికి ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహింపబడుచున్నది. ఆత్మ యొక్క ప్రత్యక్షత అనుగ్రహించబడుచున్నది. ఎలాగనగా ఒకనికి ఆత్మ మూలముగా
ఇప్పుడు చూడండి, ఆత్మ యొక్క ప్రత్యక్షత చూడండి. ఆత్మ ద్వారానే దేవుని యొక్క వాక్యము, లేఖనాలు రాయబడ్డాయి. ఇప్పుడు ఆత్మ ద్వారానే కృపావరాలు కూడా అనుగ్రహించబడ్డాయి. ఏలయనగా ఒకని ఆత్మ మూలముగా బుద్ధి వాక్యమును, జ్ఞానవాక్యమును, ఒకని ఆత్మ మూలముగా విశ్వాసమును, బుద్ధి వాక్యమును, ఒకని ఆత్మ మూలముగా విశ్వాసమును, ఆ ఒక్క ఆత్మ వలననే ఆ ఆత్మ వలననే స్వస్థపరచు వరములను, మరి ఒకనికి అద్భుత కార్యములు చేయు శక్తియు, మరి ఒకనికి ప్రవచన వరమును, మరి ఒకనికి ఆత్మల వివేచనయు, మరి ఒకనికి అయ్యలారా చెవిగలవారు విందురుగాక. నానా విధమైన భాషలు, రకరకాల భాషలండి. మరి ఒకనికి భాషల అర్థము చెప్పు శక్తియు అనుగ్రహింపబడి ఉన్నవి. చూడండి, భాషలు మాట్లాడే వాళ్ళకే అర్థం చెప్పే వరం కాదండి, మరొకళ్ళకి ఇవ్వచ్చు. సంఘములో భాషలకు అర్థం చెప్పే వాళ్ళు ఉంటే మాట్లాడి ఆ అర్థాలు చెప్పొచ్చు. లేదంటే భాషలతో మాట్లాడుకునేవాడు మనుషులతో కాదు, దేవునితోనే మాట్లాడుకుంటాడు. వాడేం మాట్లాడతాడో దేవునికి తప్ప ఎవరికి తెలియదని రాయబడింది. ఏమండి, ఈ రోజున నమ్మేవాళ్ళు ఎవరు లేరు. ఆయనను వాటన్నిటినీ ఆత్మయే, ఆత్మ ఒక్కడే, ఆ ఆత్మ ఒక్కడే తన చిత్తము చొప్పున ప్రతివానికి ప్రత్యేకముగా పంచి ఇచ్చుచు కార్యసిద్ధి కలుగజేయుచున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఇవన్నీ తెలిసినట్టే ఉంటాయండి. కానీ ఒక దైవజనుడి జీవితంలో ఏ పరిస్థితులు ఉంటాయో మనం తెలుసుకోవాలి. ఇప్పుడు తిమోతికి దైవజనుడు అంటే మనం ఇప్పుడు ఏం చదువుకున్నాం? దైవజనుడు అంటే మనం ఇప్పుడు ఏం చదువుకున్నాం చెప్పండి? మనందరం కూడా చూసాం. చదువునానా 6:11 చూసాం. అలాగే ఇప్పుడు 2 తిమోతి 1:6 కూడా చూసాం. అలాగే 2 తిమోతి 1:18 కూడా చూడనా? మరియు అతడు ఎఫెసులో ఎంతగా ఉపచారము చేసెనో అది నీకు బాగుగా ఎరుగుదువు. ఆ దినమునందు అతడు ప్రభు వలన కనికరము పొందినట్లుగా ప్రభు అనుగ్రహించును గాక. చూసారండి, దేవుని వలన కనికరం పొందినవాడు దైవజనుడు. చూడండి, ఇక్కడ 1 తిమోతి 1:18 కూడా, నా కుమారుడా తిమోతి, నీవు విశ్వాసమును మంచి మనస్సాక్షి కలవాడునై నిన్ను గూర్చి ముందుగా చెప్పబడిన ప్రవచనముల ప్రకారము ఈ మంచి పోరాటము పోరాడవలెనని. చూసారా, ప్రవచనాల ద్వారా తిమోతి గురించి చెప్పబడిందండి. మంచి మనస్సాక్షి కలిగిన వాడై, మంచి విశ్వాసము కలిగిన వాడై, అతని గురించి చక్కగా ప్రవచనాలు చెప్పబడ్డాయి. అపోస్తులు హస్త నిక్షేపణ చేయడం వలన వాళ్ళు చక్కగా తిమోతి అనేక కృపావరాలు పొందుకున్నాడు. గమనించారండి? ఎవరు చూస్తారు చెప్పండి? ఇక్కడే 1 తిమోతి పత్రిక 4:14 కూడా చదవచ్చు. పెద్దలు 1 తిమోతి పత్రిక 4:14 పెద్దలు హస్త నిక్షేపణము చేయగా ప్రవచన మూలమున నీకు అనుగ్రహింపబడి నీలో ఉన్న వరమును అలక్ష్యము చేయకుము. గమనించారా? పెద్దలు హస్త నిక్షేపణము చేయగా ప్రవచనము మూలముగా నీకు అనుగ్రహింపబడి ఉన్న వరములను అలక్ష్యము చేయకము. చూడండి, ఒక దైవజనుడి వెనక ఎన్ని రకాల ప్రత్యక్షతలు వాక్యములో నుండి, లేఖనములో నుంచి పొందాడు. ఇప్పుడు చూడండి, మొట్టమొదట రక్షణ బాల్యదినం నుండే వచ్చింది తిమోతికి. అందుకనే యేసుక్రీస్తునందు ఉంచవలసిన విశ్వాసము ద్వారా రక్షణార్థమైన జ్ఞానము నీకు కలుగుటకు శక్తి కలిగిన లేఖనములను బాల్యదినము నుండే నీవెరుగుదువు గనుక నీవు నేర్చుకొని రూఢి అని తెలుసుకున్నవి, నేర్చుకున్న సంగతులన్నీ కూడా చూడండి ఎంత చక్కగా తెలుసుకున్నాడు, నేర్చుకున్నాడు.
ఆయన నేర్చుకున్నది తెలుసుకునే రూఢి అని పక్కగా, అంటే పక్కా రూఢి. రూఢి అంటే ఏంటి? కన్ఫామ్. ఆయన లేఖనాల ద్వారా నిత్యజీవం ఇస్తానన్నాడు, నీకు నిత్యజీవం ఇస్తాడు అనేది కన్ఫామ్. చూడండి, రూఢిపరుచుకున్నాడంట. ఇప్పుడు రాకడ ప్రత్యక్షత కొరకు ఎదురు చూడాలి అనేది ఎలాంటిదో చూడండి. రాకడ ప్రత్యక్షత అనేది వాక్యం ద్వారా రూఢిపరుచుకుంటున్నాడు. రాకడ ప్రత్యక్షత అనే లేఖనము, వాక్యము అతను చదివి నమ్మి రూఢిపరుచుకొని నేర్చుకొని సిద్ధపడ్డాడు. ఏమంటే ఊరికినే సేవకుడు అయిపోడండి. ఊరికినే సేవకుడు అయిపోడు. లేఖనాలు లేకుండా, లేఖనాల్లో ఉన్న సంగతులు నేర్చుకోకుండా ఈ రోజుల కళల ద్వారా, దర్శనముల ద్వారా సేవకులు అయిపోయే వాళ్ళు కూడా ఉన్నారు. ముందల ఒకటి గుర్తుపెట్టుకోండి, ఏ సేవకుడైనా అతడు లేఖనములో ఉన్న సర్వసంపూర్ణత అంతా ఎరిగిన వాడై ఉండాలి. కళలు దర్శనాలు తప్పు కాదండి. కళలు దర్శనములు కూడా లేఖనముల ద్వారా దేవుడు ప్రత్యక్షతనిచ్చి మాట్లాడతాడు. వాటన్నిటికంటే అతి ప్రాముఖ్యమైనది ఏంటంటే అపోస్తుల యొక్క ఉపదేశము ద్వారా ఆ ప్రత్యక్షతలు తిమోతి పొందుకున్నాడు. తిమోతికి లేఖనములలో ఉన్నటువంటి రక్షణ చూసారా? ఒక లేఖనం అర్థమైనప్పుడు ఆ లేఖనం ద్వారా నీకొచ్చే రక్షణ మొట్టమొదట వాక్యము విని నేర్చుకొని దాన్ని రూఢి అని నమ్మినప్పుడు ఆ వాక్యము నీలో ఉన్న పాపం నుండి నిన్ను విమోచించుద్ది అని నువ్వు నమ్మాలి కదా. నీకు రక్షణ ఇచ్చిద్ది అని నమ్మాలి కదా. నీకు పరిశుద్ధ జీవితం ఇస్తుంది అని నమ్మాలి కదా. పరిశుద్ధుల హస్త నిక్షేపముల చేత, ప్రవచనాల చేత తిమోతి ఎన్నిక చేయబడ్డాడు దైవజనుడిగా. దైవజనుడిగా ఎన్నిక చేయబడ్డానికి విశ్వాసాన్ని, ప్రేమను, ఓర్పును, నిరీక్షణను, సంపూర్ణ గుణాలన్నీ కూడా నేర్చుకున్నాడు. ఎవరి దగ్గర చూసి? అపోస్తుల దగ్గర చూసి నేర్చుకున్నాడు. ఈరోజు నువ్వు ఎక్కడ నేర్చుకున్నావు? ఎక్కడ నేర్చుకొని సేవకుడు అయ్యావు? ఏమండి, ఎక్కడ నేర్చుకొని సేవకులేరండి? ఈ రోజున ఒక్కొక్క దైవజనుడు 2 పెళ్ళిళ్ళు చేసుకునే వాళ్ళ దగ్గర ఎదిగేవాళ్ళు ఉన్నారు. గమనించారండి? రకరకాలండి. ఈ రోజున ఫారెన్లో బెన్హామ్ గారని ఇక రకరకాల మనుషులు ఉన్నారండి. రకరకాల ప్రవక్తలు, 2 కాదు, 3 కాదు, 10 మందిని చేసుకున్నాడు ప్రవక్త అనేవాళ్ళు ఎక్కువైపోయారు ఇక్కడ. ఏండి, దుర్బోధకుల్ని నమ్మి వెంబడించే వాళ్ళు ఎక్కువైపోయారు. సత్యాన్ని గ్రహించే వాళ్ళు ఎవరు లేరండి. ఇక్కడ ఒక తిమోతి దైవజనుడు అని పిలువబడ్డానికి అతనికి ఇవ్వబడిన చూడండి కృపా వరాలు చూడండి. అతడు దేని కొరకు కష్టపడి నేర్చుకున్నాడంట? దేని కొరకు కష్టపడ్డాడు? ఉపదేశములో ఉన్నటువంటి ఓర్పును, ప్రేమను, నిరీక్షణను, విశ్వాసమును, ఏమండి ఇవన్నిటి కొరకు ప్రయాసపడి నేర్చుకున్నాడంటే ఉత్తి పుణ్యానికి రాలేదండి ఇవన్నీ. ఏమండి, విశ్వాసాన్ని సంపాదించుకోవడానికి నువ్వు ఎంత కష్టపడ్డావంటే, నీకు రోగం వస్తే ట్యాబ్లెట్లు ఉండే అండి, నీకు సమస్యలు వస్తే పోలీస్ స్టేషన్లు ఉండే, నువ్వు ఇంకా దేవుని మీద ఆధారపడిన దాఖలాలు ఏంటండి? నీకు డబ్బులు కావాలంటే బ్యాంకులో లోన్లు ఉండే, నువ్వు దేవుని మీద ఆధారపడి, విశ్వాసం మీద ఆధారపడి బతికిన దాఖలాలు ఎక్కడున్నాయి? ఎవరిని వెంబడిస్తున్నావు? ఈ రోజున కొంతమంది ఫారెన్ ఫండ్స్తో తెచ్చుకొని సేవ చేసే వాళ్ళ దగ్గర బుద్ధి జ్ఞానం లేకుండా వెళ్ళి వాళ్ళ వాక్యాలు విని నమ్మేవాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఏం చెప్తావు? ఎవడు చెప్తావు? ఇక్కడ ఒక తిమోతిని దైవజనుడు అని పిలవడానికి ఆయనకి ఎన్ని అర్హతలు ఇచ్చాడు దేవుడు. ఇవన్నీ కూడా ఇచ్చింది ఎవరు అంటే కేవలం వాక్యాన్ని నమ్మాడండి, ఉపదేశాన్ని నమ్మాడు, ఉపదేశం చేత బోధించబడ్డాడు. మీరు గమనించారో లేదో ఇక్కడ కనుక చూస్తే 2 తిమోతి 3:16 చదువునానా? దైవజనుడు సన్నద్ధుడై సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడినట్లు. చూడండి, సన్నద్ధుడై పూర్ణంగా సిద్ధపడినట్లు దైవావేశము వలన కలిగిన ప్రతి లేఖనం. ఇప్పుడు గమనించండి, ఒక దైవజనుడు సిద్ధపరిచేది ఏంటో తెలిసిన లేఖనం. ఒక దైవజనుడు ఎలా సిద్ధపరిచింది చూడండి. సన్నద్ధుడై ప్రతి సత్కార్యము పూర్ణంగా సిద్ధపడంట. పూర్ణంగా అంటే సంపూర్ణంగా, అంటే ఏది కొదువై ఉండదు. ఇప్పుడు చూడండి, దైవజనుడు సేవ చేయాలనుకోండి, సేవ చేయడానికి కావలసినవన్నీ కూడా వాక్యమే నీకు సంపూర్ణంగా ఇచ్చింది.
ఇప్పుడు చూడండి, సేవ చేయటం అంటే ఒక్క మాటలో మనం చదువుకున్నంత తేలికైన విషయం కాదు. ఇక్కడ చూడండి, ఒక దైవజనుడు సంఘానికి విశ్వాసం నేర్పాలన్న వాక్యమే, పరిశుద్ధత నేర్పాలన్న వాక్యమే, ఓర్పు నేర్పాలన్న వాక్యమే, నిరీక్షణ నేర్పాలన్న వాక్యమే, ప్రేమ నేర్పాలన్న వాక్యమే. వాక్యము ద్వారానే అన్ని గుణాలు తిమోతికి ట్రైనింగ్ ఇచ్చి సిద్ధపరిచిందండి. ఇప్పుడు నేను చెప్పనా, ఇప్పుడు చాలా జ్ఞానంగా మనం వీటన్నిటినీ అర్థం చేసుకోవాలి. ఇప్పుడు చూడండి, ఒక దైవజనుడికి ఎన్ని పోరాటాలు ఉంటాయో తెలుసండి. చాలామంది ఏమనుకుంటున్నారంటే, ఒక దైవజనుడు చక్కగా ఫ్యాన్ కింద కూర్చొని లైట్లు వేసుకొని చక్కగా కూర్చుంటున్నాడు అనుకుంటున్నారు కదా. చూడండి, ఒక వ్యక్తిలో పాపాన్ని చంపి అతన్ని పరిశుద్ధుడిగా చేసి దేవుని ఎదుట నిలబెట్టాలంటే చిన్న విషయం అండి. ఇప్పుడు చూడండి, లోకంలో మనుషుల వలన శ్రమలు వస్తాయి, సంఘాన్ని బట్టి శ్రమలు వస్తాయి, కుటుంబాన్ని బట్టి శ్రమలు వస్తాయి. గమనించారండి, వెలుపల అంధకార సంబంధమైన రాజ్యంలో నుంచి మనుషులందరినీ విడిపించి దేవుని రాజ్యంలో తీసుకొచ్చేటప్పుడు ఈ లోక సంబంధమైన అధికారులు ఊరుకుంటారండి? చెప్పండి. ఈ లోక సంబంధమైన అంధకార రాజ్యం ఊరుకుంటుందండి? అంధకార రాజ్యంలో ఎవరున్నారు? మనం పోరాడున్నది మనుషులతో కాదు. మరి ఎవరితో పోరాడుతున్నాం? మనం పోరాడున్నది ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహములతో, ప్రధాన దూతలతోనూ. ఏమండి, ఎంతోమంది ఉన్నారండి. వాళ్ళందరితో పోరాడి దైవజనుడు ఒక ఆత్మని లోకం నుండి, పాపం నుండి, శాపం నుండి, మరణం నుండి విడిపించి అతన్ని పరిశుద్ధుడిగా చేసి దేవుని ఎదుట నిలబెట్టాలి. ఇప్పుడు చూడండి, సంఘంలో 10 మంది ఉన్నారనుకోండి, పిల్లలు 10 మంది 10 రకాలుగా ఉంటారు. ఒకడు ఒకలాగా అర్థం చేసుకుంటాడు, ఇంకోడు ఇంకోలాగా అర్థం చేసుకుంటాడు. ఇప్పుడు చూడండి, ఈ లోకంలో చట్టం ఉంది, గవర్నమెంట్ ఉంది. గవర్నమెంటు ఏ రేటు నిర్ణయిస్తే ఆ రేటు తీసుకొని కొనుక్కునే వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు టమాటాలు అమ్మేవాడు ఉంటాడు, కూరగాయలు అమ్మేవాడు ఉంటాడు. వాడు ఏ రేటు చెప్తే ఆ రేటు కొనుక్కొని తీసుకొని వచ్చేస్తాం తలంచుకొని. ఇక్కడ చూసే ఒక గవర్నమెంట్ కానీ ఒక లోకం కానీ ఏది చూసినా వాటన్నిటికీ ఒక పద్ధతి ఉంటుంది, సిస్టమ్ ఉంటుంది. ఈరోజు నేను దైవజనుడిగా అడుగుతున్నాను, దేవుని చట్టం ఎరిగుండి దేవుని చట్ట ప్రకారం నడిచే పిల్లలు ఉన్నారండి? ఇప్పుడు దేవుని చట్టంలో ఒక అబద్ధం మన జీవితంలో ఉంటే వాడు నరకంలో ఉంటాడని దేవుని యొక్క వాక్యం చెబుతుంది కదా. ఇప్పుడు దేవుని చట్టమే కదా మనిషి జీవితానికి ఆది అంతము, దేవుని యొక్క చట్టమే కదా. నమ్మేవాళ్ళు ఎవరున్నారు చెప్పండి? నమ్మేవాళ్ళు ఎవరున్నారు? ఇప్పుడు దేవుని చట్టాన్ని అసలు ఎవ్వడు కూడా ఒకరోజు నేను చనిపోయినా బతికినా నా గురించి దేవుని చట్టం తీర్పు తీర్చబోతుందని భయపడేవాళ్ళు ఎవరైనా ఉన్నారండి? ఈ లోక చట్టంలో పోలీసుల నుంచి తప్పించుకునే వాళ్ళు ఉన్నారు, ఈ లోక చట్టం యొక్క తీర్పుల నుంచి తప్పించుకునే వాళ్ళు ఉన్నారు, దేవుని యొక్క తీర్పుల నుంచి తప్పించుకునే వాళ్ళు ఉన్నారండి? ఎవడో లేడు. మీకు సంగతి చెప్పనా, చదవండి 16-17 మళ్ళీ ఒకసారి చదువునానా. దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి ఉండునట్లు. ఇప్పుడు చూడండి, పూర్ణంగా సిద్ధపడి ఉండునట్లు దైవావేశము వలన కలిగిన ప్రతి లేఖనము ఉపదేశించుటకును ఖండించుటకును తప్పుదిద్దుటకును నీతి యందు శిక్ష చేయుటకును ప్రయోజనకరమై ఉన్నది. ఇప్పుడు గమనించారా? ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, ఉపదేశం దైవావేశం వలన కలిగినటువంటి ఉపదేశాలు, దేవుని ఆత్మ వలన కలిగినటువంటి ఉపదేశాలు ఇవన్నీ కూడా. దేవుని ఆత్మ చూడండి, 2 పేతురు పుస్తకం 1వ అధ్యాయము 20-21 వచనాలు చదవండి నాన్న. 2 పేతురు పుస్తకం 1వ అధ్యాయము 20-21 చదవండి నాన్న. ఒకడు తన ఊహను బట్టి చెప్పుట వలన లేఖనములో ఏ ప్రవచనమును, చూసారా, లేఖనములలో ఏ ప్రవచనమును పుట్టదని మొదట గ్రహించుకొనవలెను కదా. ఏలయనగా ఇప్పుడు చూడండి,
ఏలయనగా ప్రవచనము ఎప్పుడును మనుషుని ఇచ్చను బట్టి కలుగలేదు గాని. చూడండి, లేఖనముల ద్వారా, లేఖనములు దేవుని యొక్క ఆత్మ ద్వారా ప్రత్యక్షపరచబడేవి. మనుషుల ఇచ్చ ప్రకారంగా ప్రవచనములు కానీ లేఖనములు కానీ కలగలేదు అనే విషయాన్ని మనం ఖచ్చితంగా చూస్తున్నాం. ఇప్పుడు చూడండి, దేవుని లేఖనాలు ఎప్పుడు కూడా దైవావేశం వలన కలిగినాయి. అంటే దేవుని యొక్క ఊపిరి గనక మనిషిని ఎలా బ్రతికించిందో, మనలను బ్రతికించేటువంటి వాక్యము దేవునిలో నుండి ప్రత్యక్షపరచబడ్డాయి. గమనించారా? దేవుని ఆత్మ వలన మనందరికీ కూడా ప్రత్యక్షపరచబడినవే దేవుని యొక్క లేఖనాలు, ప్రవచనాలు. ప్రవచనం అంటే ఏంటి? సంఘ క్షేమము కొరకు దేవుడు మాట్లాడే వాటిని ప్రవచనాలు అంటారు. ఇప్పుడు ప్రవచనాలంటే రాజులు, రాజకీయాలు, ఏమండి ట్రంప్ గెలుస్తాడు, టీడీపీ గెలుస్తుంది అని ప్రవచించే పాస్టర్లు ఎక్కువైపోయారు. యాక్చువల్గా ఆత్మ యొక్క నడిపింపులో మనకి అనుగ్రహించబడింది ఏంటంటే ఉపదేశం. ఇప్పుడు చూడండి, ఇక్కడ మనందరం కూడా గమనించవలసిన అతి ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, ఈ ఆత్మ వలన మనకు అనుగ్రహించబడిన లేఖనం ఏం చేస్తుందంటే, చూడండి, ఉపదేశించుటకును, చూడండి, మొట్టమొదట ఉపదేశం చేస్తుంది. అంటే అర్థం ఏంటి? దేవుని ఆత్మ నీకు ఉపదేశం చేసేటప్పుడు సర్వ ప్రపంచంలో ఉన్న ఏ వస్తువు గురించి నీకు తెలియాలన్నా, దేవుని గురించి నీకు తెలియాలన్నా, మనుషుల గురించి నీకు తెలియాలన్నా, కొండలు ప్రకృతుల గురించి నీకు తెలియాలన్నా, సముద్ర జల చల రాసుల గురించి నీకు తెలియాలన్నా, పక్షుల గురించి తెలియాలన్నా, పర్వతాల గురించి నీకు తెలియాలన్నా, నీ తోటి మనుషుల గురించి నీకు తెలియాలన్నా, దేవుని గురించి నీకు తెలియాలన్నా, ఎవరి గురించి తెలియాలన్నా నువ్వు ఎక్కడికి రావాలో తెలిసినా దేవుని యొక్క ఉపదేశం దగ్గరికి రావాలి. నువ్వు ఉపదేశించబడితేనే నీకు ప్రతి దాని గురించిన సంగతి నీకు తెలిసింది. ఈవెన్ దేవుని గురించి నీకు తెలియాలన్నా కూడా ఉపదేశం దగ్గరికి వచ్చి ఉపదేశం దగ్గర కూర్చొని నువ్వు విని నేర్చుకుంటే తప్ప దేవుని గురించి నీకు తెలియదు, మనుషుని గురించి నీకు తెలియదు, కొండలు పర్వతాలు ఎందుకు వచ్చినాయో నీకు తెలియదు, సముద్రాలు జల జలరాశులు ఎందుకు వచ్చినాయో నీకు తెలియదు, సర్వ ప్రకృతులు ఎందుకు వచ్చినాయో నీకు తెలియాలంటే నువ్వు ఎక్కడికి రావాలి? ఉపదేశం దగ్గరికి రావాలి, ఉపదేశాన్ని వినాలి. నువ్వు మరణించి పునరుద్ధానుడివై దేవుని రాజ్యానికి వెళ్ళాలంటే నీకు ఉపదేశం చేయబడాలి. నువ్వు బ్రతికుండగానే ఆ ఉపదేశాన్ని నువ్వు విని తెలుసుకొని భూత భవిష్యత్తు వర్తమాన కాలాల్లో ఏం సంభవించబోతుందో ఎరిగి ఉండి తెలుసుకొని నువ్వు జాగ్రత్త పడి రక్షించబడాలి. అది కేవలం లేఖనముల ద్వారా నీకు రక్షణ జ్ఞానాన్ని నీకు తెలియజేయడం జరుగుతుంది. ఇప్పుడు నువ్వు తెల్లారులెగితే బళ్ళోకి వెళ్ళి కాలేజీలోకి వెళ్ళి నువ్వేం నేర్చుకుంటావు దేవుని దగ్గరికి రాకుండా? ఏమండి, నువ్వు ఎక్కడికి వెళ్ళి నేర్చుకుంటావు? నీకెవడు బోధ చేస్తున్నాడు? నువ్వు దేవుని పాదాల దగ్గర కూర్చొని నేర్చుకోవాలా. నీకు ఈ ప్రపంచంలో సైన్స్ తెలియాలన్నా, సోషల్ తెలియాలన్నా, మ్యాథ్స్ తెలియాలన్నా, ఏ భాష నీకు తెలియాలన్నా విత్ గాడ్ పర్మిషన్, దేవుని దగ్గర నుంచి పుట్టిన ఇవన్నీ కూడా ఇన్ని రకాల భాషల భూమండలం మీద పుట్టడానికి కారణం ఏంటి తెలిసినా దేవుడే. నీకే భాష రావాలన్నా దేవుడు అనుమతిస్తే వస్తుంది. ఎంతోమంది పరిశుద్ధులు సేవకులు వాళ్ళకి అక్షరం ముక్క రాకపోయినా దేవుని యందు విశ్వాసం ఉంచి నడిపించబడినప్పుడు ప్రపంచ దేశాల్లో ఉన్న 5-6 భాషలు, కనీసం 7-8 భాషలు మాట్లాడే పాస్టర్లు చాలామంది ఉన్నారండి. గమనించారా? ఈ రోజున భాషలు ఎన్ని భాషలు ఉన్నాయి, వాటి అర్థాలు ఏంటి అన్నీ తెలియాలంటే నువ్వు ఉపదేశం దగ్గరికి రావాలా. ప్రపంచంలో ఏ మనిషి చరిత్ర కావాలన్నా నువ్వు ఉపదేశం దగ్గరికి రావాలా. భూమి గురించి తెలియాలన్నా వాక్యం దగ్గరికి రావాలా. ఆకాశం గురించి తెలియాలన్నా వాక్యం దగ్గరికి రావాలా. విశ్వాసం గురించి తెలియాలన్నా వాక్యం దగ్గరికి రావాలి. పరిశుద్ధ జీవితం తెలియాలన్నా వాక్యం దగ్గరికి రావాలి. దేవుని గురించి తెలియాలన్నా వాక్యం దగ్గరికి రావాలి. ఏ వస్తువుని గురించి నువ్వు ఎరగాలన్నా ఏ మనిషి అయినా సరే లేఖనముల దగ్గరికి రావాల్సిందే.
నువ్వు ఉపదేశించబడాలి. అందుకనే దేవుని ఆత్మ ద్వారా బోధించబడిన లేఖనాలు ఎప్పుడు కూడా చదవండి నాన్న. ద్వితీయోపదేశకాండం 4:16 చదవండి. కొన్ని మాటలు నేను మీకు చూపిస్తాను. ద్వితీయోపదేశకాండము 4వ అధ్యాయము 16వ వచనం. కావున మీరు చెడిపోయి భూమి మీద నున్న ఏ జంతువు ప్రతిమనైనను ఆకాశమందు 4:16 36 చదువునాను. నీకు బోధించుటకు ఆయన ఆకాశము నుండి తన స్వరమును నీకు వినిపించెను. చూసారా, నీకు బోధించడానికి దేవుని స్వరం వచ్చి నీతో మాట్లాడుతుంది. ఈ రోజున పాస్టర్ గారు కాదండి, దేవుని స్వరం వచ్చి మాట్లాడితే నీకు నచ్చాడు పాస్టర్ గారు, నాకు నచ్చింది పాస్టరమ్మ గారు, నాకు నచ్చిందని పోమాక. నీకు నచ్చటం కాదు, దేవుడు మాట్లాడిన దాని ప్రకారంగా దైవజనులు ఉండాలి. ఎవరిని పడితే వాళ్ళని సేవకులు చేసుకొని పోమాకండి. గుడ్డోడు పోయి ఏ గుంటలో పడతారో తెలీదు. పిచ్చి నడకలు నేర్చుకొని పిచ్చి బోధలు చేసి సంఘాన్ని, దేవుని ప్రజలను నాశనం చేయమాకండి. సరిగ్గా లేఖనాల్లో దేవుడు ఏం చెప్పాడో ముందర నేర్చుకోండి. ఊరికే గుడ్డెద్దు చేలబడ్డట్టు నేను సేవకుడిని, నేను సేవ చేస్తానని సేవ చేయమాకండి. ముందల దేవుని సంగతులు, లేఖనాలు బాగా నేర్చుకోండి, తెలుసుకోండి. 30 రోజులు 3 సంవత్సరాలు ట్రైనింగ్లు ఇచ్చే వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేర్చుకోమాకండి. మెల్కీసెదెకు క్రమంలో ప్రతిష్ఠితులైన వాళ్ళు సేవ చేసే వాళ్ళని మీరు వెంబడించి లేఖనాలు నేర్చుకోండి. గమనించారా? దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. దేవుడు ఆకాశము నుండి ఆయనే స్వయంగా మాట్లాడుతున్నాడు. ఇశ్రాయేలు ప్రజలతో మాట్లాడిన దేవుడే అంత్య దినముల్లో తన ఆత్మ ద్వారా, పరిశుద్ధ లేఖనముల ద్వారా, ప్రవచనముల ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఇప్పుడు చూడండి, తిమోతి సేవకుడు ఎలా అయ్యాడు, దైవజనుడు ఎలా అయ్యాడు? తిమోతి లేఖనముల యొక్క ప్రవచనముల ద్వారా, లేఖనములు బాల్యదినము నుండి అంగీకరించి రూఢి అని నమ్మి విశ్వసించి దైవజనుడు అయ్యాడు. ఎలా పడితే అలా దైవజనుడు అవలా. పరిశుద్ధులు, అపోస్తులు హస్త నిక్షేపణలు చేయటం వలన వాళ్ళు దేవుని యొక్క కృపావరాలు పొందుకొని సేవకులు అయ్యారు. ఏమండి, ఈ రోజున లేఖనాల్లో దేవుడు ఒక దైవజనుడు ఎలా తయారవుతాడో చెబితే వినేవాళ్ళు ఎవరు లేరు. ఈ రోజున ఒక ఆత్మని పరిశుద్ధపరిచి పరలోకానికి సిద్ధపరిచే ఒక దైవజనుడు ఎలాంటి వాడై ఉండాలి అనేది లేఖనము చెబుతున్నా కూడా దేవుడే దిగొచ్చి వాక్యము ద్వారా మాట్లాడుతున్నా కూడా నమ్మేవాడు అవడలేడు. తన వయసు అంతా ఉద్యోగం చేసి 60 సంవత్సరాలు 70 సంవత్సరాలు ఉద్యోగాలు చేసి రిటైర్డ్ అయ్యి పెన్షన్ 70-80 వేలు వస్తుంటే వాడు సేవ చేస్తే వాడి దగ్గరికి వెళ్ళి వాక్యం విని రక్షించబడతాం అనుకుంటున్నారు. ఏమండి, బుద్ధి జ్ఞానం ఉండక్కర్లా? వాళ్ళంతా సువార్థికులుగా ఎంచండి. వాళ్ళు సువార్థికులు, ఇంటింటికి తిరిగి సువార్త చెప్పి వెళ్ళిపోవాలి అంతే. సంఘాన్ని కాచే కాపరి యొక్క జీవితం చేయడానికి వీలు ఉండదు. ఎవడబడితే వాడు కాపరి కాదండి. గొర్రెల్ని కాచే కాపరి వేరు. ఒక గొర్రెను కాయటానికి కాపరి ఎన్ని శ్రమలు పడతాడో తెలుసండి. ఒక్కొక్క గొర్రె మాట విందో, ఒక్కొక్క గొర్రె నడిపించిన దైవజనుడు నడిపించిన ప్రకారం నడిపించబడరు. దైవజనుడు లేఖనములో ఉన్న జీవితాన్ని నేర్పించినప్పుడు నేర్చుకుని లేఖనముల ప్రకారం నమ్మి విశ్వసించి రూఢి అని దైవజనులను వెంబడించే సంఘ పిల్లలు ఉండరండి. సంఘానికి వస్తారు కానీ వాళ్ళకి నచ్చిన జీవితాన్ని చేస్తారు తప్ప దేవుని యొక్క వాక్యాన్ని అనుసరించి నడిపించబడే పిల్లలు, సేవకులు లేరండి. ఈ రోజున ఒక తిమోతి ఎలా సేవకుడయ్యాడు, ఎలా దైవజనుడు అని పిలువబడుతున్నాడు, అతని వెనక ఏ జీవితాన్ని నేర్చుకున్నాడు పరిశుద్ధుల దగ్గర, అతనికి ప్రవచనములు లేఖనముల ద్వారా ఎలా సంపూర్ణతకి ఎదిగాడు చూసేవాళ్ళు ఎవరు లేరు, వినేవాళ్ళు ఎవరు లేరు. ముఖవాటానికి వెళితే మీరు సంఘాలకి, ముఖవాటానికి సంఘ కాపరులు మా అమ్మగారు మా అయ్యగారు అని వెళితే నువ్వు ఖచ్చితంగా మోసపోతావు, జాగ్రత్త. అక్కడ లేఖనములు చెప్పిన ప్రకారము, అపోస్తుల బోధల ప్రకారంగా, వాక్యము చేత, ఉపదేశం చేత, ప్రవచనముల చేత నడిపించబడినటువంటి సేవకులను మీరు వెంబడించండి. ఈ రోజున మాకు చుట్టం, మాకు దగ్గరోడు, మావోడు అనుకొని మీరు వెళ్ళి మోసపోవద్దు. గొర్రె కషాయోని నమ్మినట్టు నమ్మి మోసపోమాకండి.
జాగ్రత్త. దైవజనుడిగా నేను చెప్తున్నాను. ఒకవేళ మీరు అందరూ వచ్చి నన్ను బెదిరిస్తారేమో కానీ లేఖనాలను బెదిరించలేరు, గుర్తుపెట్టుకోండి. లేఖనాలు అలాగ ఉన్నాయో లేదో చూసుకోండి. నన్ను తిట్టుకుంటే ఏమవుతుంది, నన్ను అనుకుంటే ఏమవుతుంది? నేను ఇక్కడ చదివి వినిపిస్తున్నా. నేను చెప్పే లేఖనాల్లో ఉన్నాయా లేదా చూసుకోండి. సొంత మాటలు చెప్తున్నానా, లేఖనాల్లో ఉన్న సత్యం చెప్తున్నానా పరీక్షించుకోండి, రికార్డు చేసుకోండి. మీకు కావాలంటే ఇక్కడ రికార్డ్ అయ్యే ప్రతి ఉపదేశాలు మీకు పంపుతాను, రండి నేర్చుకోండి. దేవునికి మహిమ కలుగునుగాక. ఏ ఉపదేశాలు ఇవన్నీ కూడా దేవుడు ఆకాశం నుండి ఆయన స్వరమెత్తి మాట్లాడుతున్న మాటలంట. నమ్మేవాడు ఎవడున్నాడు? 2 సమూయేలు పుస్తకం 23వ అధ్యాయము 2వ వచనాన్ని కూడా మనం చూడవచ్చు. యెహోవా ఆత్మ నా ద్వారా పలికినాడు. 23 2వ సమూయేలు 23 2వ వచనం. యెహోవా ఆత్మ నా ద్వారా పలుకుచున్నాడు. ఆయన వాక్కు నా నోట ఉన్నది. గమనించారండి? ఆయన వాక్కు నా నోట ఉన్నది. ఒక దైవజనుడు నోట దేవుని వాక్కు ఉంది. వాక్యం వెల్లడైన తర్వాత నీ సొంత నీతి ఎందుకు, నీ సొంత భక్తి ఎందుకు? దేవుడు వద్దు అన్న తర్వాత మళ్ళీ లేదు ఏం కాదని నువ్వు అనుకుంటే నీ కర్మకు నువ్వే ఉత్తరవాదివి. నిజంగా నేను లేఖనములో ఉన్న సత్యాన్ని చెప్పి నేను అందరి దృష్టికి ఎలా తృణీకరించబడి బాధపడుతున్నానో చూడండి. సత్యవాక్యం ఇలా ఉంది, ఇలా నమ్మండి అని అంటే గొర్రె కషాయోని నమ్మినట్టు పోయి దుర్బోధకులు నమ్మి వెంబడించి నాశనానికి వెళ్ళిపోయే వాళ్ళు ఉన్నారు. గమనించారండి? చూడండి, మనము కీర్తనల పుస్తకంలో 19వ అధ్యాయము 7వ వచనం నుండి గనక చదివితే యెహోవా ఇచ్చిన ఉపదేశం ఎలాంటిదో చెప్తున్నాడు దావీదు. యెహోవా నియమించినటువంటి ధర్మశాస్త్రము యథార్థమైనది. గమనించారండి? దేవుడు తన వాక్కును పంపి మాట్లాడేటప్పుడు ఆ వాక్యంలో యథార్థత ఉంది. అది ప్రాణమును తెప్పరిల్లజేయును. చూసారా? యెహోవా ఇచ్చిన ఉపదేశం లోపం లేనిది, కళంకం లేనిది, అది యథార్థమైనది. యథార్థతకు ఆపోజిట్ ఏంటి? లోపం లేనిది, నమ్మదగినది. గమనించారండి? అది మన ఆత్మను రక్షించేది. శాసనములు నమ్మదగినవి. కంటిన్యూ చేయనా? అది ప్రాణమును తెప్పరిల్లచేయును. యెహోవా శాసనములు నమ్మదగినవి. అది బుద్ధిహీనులకు జ్ఞానమునిచ్చును. యెహోవా ఉపదేశములు నిర్దోషమైనవి. అవి హృదయమును సంతోషపరుస్తుంది. యెహోవా ఏర్పరిచిన ధర్మము నిర్మలమైనది. అది కన్నులకు అది కన్నులకు వెలుగిచ్చును. యెహోవా యందైన భయము పవిత్రమైనది. యెహోవా యందైనటువంటి భయము పవిత్రమైనది. అది నిత్యము నిలుచును. యెహోవా న్యాయవిధులు సత్యమైనవి. అవి కేవలము న్యాయమైనవి. అవి బంగారము కంటెను విస్తారమైన మేలిమి బంగారము కంటెను కోరదగినది. తేనె కంటెను జుంటు తేనె దారల కంటెను అది మధురమైనది. వాటి వలన సేవకుడు హెచ్చరిక నొందును. దేవునికి మహిమ కలుగును గాక. వీటన్నిటిని బట్టి దైవజనుడు హెచ్చరిక పొందినవాడు. వీటన్నిటి ద్వారా హెచ్చరించబడిన వాడై వచ్చి మీకు బుద్ధి చెప్పి సరిచేసి ఖండించి ఉపదేశం చేస్తున్నాడు దైవజనుడు. అందుకనే ఈరోజు రాత్రి మన యెహోవా నియమించినటువంటి ధర్మశాస్త్రము యథార్థమైనది. చూడండి, 11వ వచనం వరకు మీరు తర్వాత చదువుకోండి. ఇవన్నీ కూడా చూడండి. ఇంకా మనం గనుక లేఖనాలు చూస్తే, దేవా నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నీ వాక్యము నా హృదయంలో భద్రపరుచుకున్నాను అంటాడు. 119వ కీర్తన 9వ వచనం నుండి చదవచ్చు.
119, 9 వచ్చిన. యవ్వనులు దేని చేత తమ నడత శుద్ధిపరచుకొందురు. చూడండి, దేని చేత నడకను శుద్ధిపరుచుకుంటారు? నీ వాక్యమును బట్టే కదా. దాన్ని జాగ్రత్తగా చూచుకునటం వల్లనే కదా. పూర్ణ హృదయముతో నిన్ను వెతికి ఉన్నాను. నన్ను నీ ఆజ్ఞలను విడిచి తిరగనీయకుము. నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు హృదయములో నీ వాక్యము ఉంచుకొని ఉన్నాను. గమనించారండి, నా హృదయంలో నీ వాక్యాన్ని ఉంచుకొని ఉన్నాను. గమనించేనా? అందుకని యోహాను సువార్తలో కూడా యేసు ప్రభు ఏమంటాడు చదవండి, 10వ అధ్యాయం 35వ వచనం. దేవుని యొక్క వాక్యము ఎవని యొద్దకు వచ్చినో వాడు దైవములని మీరు ఎరగరా అని ఉంటుంది. చూడండి, యోహాను సువార్త 10వ అధ్యాయం 35వ వచనం. లేఖనము నిరర్ధకము కానేరదు గదా. దేవుని వాక్యము ఎవరికి వచ్చెనో వారే దైవములని చెప్పెను గదా. చెప్పిన ఎడల నేను దేవుని కుమారుడనని చెప్పినందున నా తండ్రి నన్ను ప్రతిష్ఠ చేసి ఈ లోకములోనికి పంపిన వానితో దేవదూషణ చేయుచున్నావని చెప్పుదురా. నేను నా తండ్రి క్రియలు చేయని ఎడల నన్ను నమ్మకుడి. చేసిన ఎడల నన్ను నమ్ముకున్నను. తండ్రి నా యందును నేను తండ్రి యందును ఉన్నామని మీరు గ్రహించి తెలుసుకొనినట్లు నా క్రియలను నమ్ముడని వారితో చెప్పాను. దేవునికి మహిమ కలుగును గాక. గమనించారండి, ఈరోజు ఒక దైవజనుడిగా నేను మిమ్మల్ని అందరినీ కూడా బ్రతిమలాడుకుంటున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ద లార్డ్. ఈ రోజున బోధించబడకపోతే నీకెలా తెలుస్తాయండి? బోధ దగ్గర కూర్చొని నేర్చుకోకపోతే నీకెలా తెలుస్తాయి? అందుకనే ఖచ్చితంగా మనందరం కూడా దేవుని యొద్దకు వచ్చి బోధించబడాలి. వాక్యానికి ఆరిజిన్ ఎక్కడుందంటే దేవుని దగ్గర నుంచి, ఆయన ఆత్మావేశం వలన కలిగినటువంటి లేఖనముల ద్వారా కూడా మనందరం గుర్తుపట్టాలి. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ద లార్డ్. మన ప్రభు అయిన యేసయ్యకు మహిమ, ఘనత, ప్రభావములు కలుగును గాక. ప్రైజ్ ద లార్డ్. గమనించారండి, రెండవది ఏంటి? అక్కడ ఉపదేశం ఏం పని చేస్తుంది? 4 కార్యాలు చేస్తుంది ఉపదేశం. ఏమేం కార్యాలు చేస్తుంది? నెంబర్ 1 ఉపదేశించింది. రెండవది ఏం చేస్తుంది? ఖండిస్తుంది. చూడండి, ఖండించడం అంటే ఏంటి? ఖండించడం ఏంటంటే ఖండించడం అంటే నువ్వు తప్పు చేస్తున్నావు అనుకోండి, వాక్యానికి భిన్నమైన పద్ధతి నువ్వు అనుసరిస్తున్నావు అనుకోండి, నిన్ను ఖండించి తప్పును దిద్దుద్ది, సరి చేస్తుంది. అర్థమైందండి? దాన్నే ఖండించడం అంటారు. అంటే ఇప్పుడు దావీదు ఉరియా భార్య విషయంలో పొరపాటు చేసినప్పుడు నీతిమంతులైనటువంటి దైవజనులు సమూయేలు వచ్చి అతని తప్పును ఖండించాడు. అర్థమైందండి? ఖండించాడు, దావీదుని ఖండించాడు సమూయేలు. నాతాను వచ్చి దావీదును ఖండించాడు. అర్థమైందండి? ఈరోజు ఖండించి అంటే ఎవరైనా వాక్యానికి భిన్నమైన తప్పు చేసినప్పుడు వాళ్ళు ఖచ్చితంగా ఖండించబడాలంటే ఎవరు ఖండించాలంటే దైవజనుడు ఖండించాలి. మూడవది తప్పు దిద్దడం అంటే ఏంటి? నువ్వు తప్పుడు మార్గంలో ప్రయాణం చేసేటప్పుడు ఆ తప్పుడు ఉపదేశం నుండి తప్పుడు మార్గంలో నువ్వు ఉంటే ఆ మార్గంలో నుంచి నేను తప్పించి మరలా దేవుని యొద్దకు నడిపించేదే దిద్దుబాటు. గమనించారండి? తప్పు దిద్దటం అంటారు, దిద్దుబాటు అంటారు. 4వది నీతి యందు శిక్ష వేయటం అంటే అర్థం ఏంటి? శిక్ష అనేది కాదండి, శిక్షణ అంటే ట్రైనింగ్ ఇవ్వటం అనేది. చూడండి, దైవజనులు ఏం చేస్తారంటే దేవుని నీతి విషయంలో పిల్లలందరికీ శిక్షణ, ట్రైనింగ్ ఇస్తారు. ట్రైనింగ్ ఇచ్చినప్పుడు ఏమవుతారు వాళ్ళు? ట్రైనింగ్ ఇచ్చేటప్పుడు శిక్ష కూడా ఉంటుంది. ఇప్పుడు మిలిటరీలో చూడండి, ట్రైనింగ్ ఇచ్చేటప్పుడు అతన్ని యోగ్యుని చేయడానికి అవసరమైతే శిక్ష కూడా చేస్తూ ఉంటారు. అలాగే స్కూల్లో పిల్లలను కూడా మాస్టరు ఖచ్చితంగా విద్య నేర్పడమే కాకుండా వాళ్ళని ఖచ్చితంగా శిక్షిస్తూనే ఉంటారు. అలాగే దైవజనుడు నీకు ట్రైనింగ్ ఇచ్చి నీతి యందు నీకు శిక్ష వేసి
నీ తప్పును దిద్ది. చూడండి, ఒక్కొక్క నడక చూడండి, ఉపదేశం చేయబడుతుంది, తర్వాత ఖండించబడుతుంది, తప్పు దిద్దబడుతుంది, నీతి విషయంలో శిక్షణ చేస్తుంది. అంటే నీకు ట్రైనింగ్ ఇస్తుంది. గమనించారండి, పరిశుద్ధ జీవితం విషయంలో నీకు ట్రైనింగ్ ఇచ్చి నిన్ను చక్కగా సిద్ధపరిచేది దేవుని యొక్క వాక్యం. ఇక్కడ తిమోతికి అదే చెప్తున్నాడు. తిమోతి, నువ్వు ఎడితిరిగినా నిన్ను సిద్ధపరిచి సంపూర్ణం చేసి ఆయనకున్నటువంటి సేవ, నీకు అప్పగించినటువంటి సంపూర్ణమైన సేవ అంతా కూడా నువ్వు సంపూర్ణంగా నెరవేర్చే శక్తిని నీకు ఇచ్చేది ఉపదేశమే. నీకు సంఘాన్ని, నీ కుటుంబాన్ని కాపాడి రక్షించి ఆ ఉపదేశమే నిన్ను దేవుని ఎదుట నిలబెట్టగలదు, ఆ ఉపదేశమే సంఘాన్ని దేవుని ఎదుట నిలబెట్టగలదు అనేటువంటి సత్యాన్ని చాలా సూటిగా తిమోతికి పౌలు ప్రకటించడాన్ని మనందరూ కూడా చూడవచ్చు. దేవునికి మహిమ కలుగునుగాక. మన యేసయ్యకు మహిమ, ఘనత, ప్రభావములు కలుగునుగాక. అందుకనే దేవుని యొక్క వాక్యం ఏమేం కార్యాలు చేస్తుందో 14, 15, 16, 17 వచనాలు సంపూర్ణంగా చెప్పబడ్డాయి. ఇక్కడ నెక్స్ట్ క్లాస్లో మనం 4వ అధ్యాయంలోకి వెళ్తున్నాం. 4వ అధ్యాయంలో 5 వచనాల వరకు అనేక విషయాలు, 9 సంపూర్ణమైన గుణాల గురించి పౌలు ఇక్కడ 4వ అధ్యాయం మొదటి వచనం నుంచి 5 వచనాల వరకు మాట్లాడతాడు. 9 సంపూర్ణమైన గుణాలు. ఇక ఆ తర్వాత 6వ వచనం నుండి 4వ అధ్యాయం చివరి వరకు కూడా, అంటే ఇంచుమించుగా 22 వచనాల వరకు కూడా ముగింపు ఇంట్రడక్షన్ని పౌలు ఇస్తూ ఉంటాడు. కాబట్టి ఈరోజు మనందరం కూడా ఒక శ్రేష్టమైన సత్యాన్ని ఉపదేశించబడాలి, అలాగే మనం ఖండించబడాలి, తప్పు దిద్దబడాలి, అలాగే నీతి యందు శిక్ష చేయబడాలి. అలాగే దైవజనుడు కూడా సిద్ధపరిచేది పరిశుద్ధ లేఖనాలే. అందుకనే మన ముందు మాదిరిగా ఉంచబడిన అపోస్తులు, ఆ తర్వాత మరలా మనం ఏం చేయాలంటే దేవుని యొక్క లేఖనాలని నమ్మాలి. ఆ లేఖనముల ద్వారానే మనము సంపూర్ణం చేయబడతాం. చూడండి, ఈ విషయాలన్నీ కూడా వినేటప్పుడు తేలిగ్గా ఉంటాయి, కానీ ఇవన్నీ ధ్యానం చేసేటప్పుడు చాలా లోతుగా ఉంటాయి. కాబట్టి ఈరోజు రాత్రి దేవుని యొక్క వాక్యాన్ని వింటున్న దేవుని పిల్లరా, ఈరోజు రాత్రి నీకు అన్ని సమస్యలకి ఆధారం వాక్యమే. నీకు రోగాలైనా, వ్యాధులైనా, ఆత్మ సంబంధమైన జీవితమైనా, శరీరంలో నీకు కలిగిన పోరాటాలైనా అన్నిటి నుండి నిన్ను ఆదుకొని రక్షించి నిత్యానిత్యంలో మహిమలో దేవునితో కూడా నిన్ను నిలబెట్టగలిగిన శక్తి లేఖనాలకే ఉంది. చూడండి, ఒక దైవజనుడు సంఘం విషయంలో పడే బాధలు చాలా భయానకరంగా ఉంటాయండి. ఒక విశ్వాసి వాక్యాన్ని అర్థం చేసుకుంటాడు, ఒక విశ్వాసి అర్థం చేసుకోడు. ఒక విశ్వాసి నమ్ముతాడు, ఒక విశ్వాసి నాకు నచ్చలేదని మానేసి వెళ్ళిపోతాడు. ఏమండి, సత్యవాక్యాన్ని అర్థం చేసుకునే పిల్లలు ఎంత వేధిస్తారంటే, అనేక పర్యాయాలు పౌలు ఎన్నోసార్లు సంఘమున నిమిత్తము ఎన్నోసార్లు మరణపు అనుభవాల్లోకి వెళ్తారు. చూడండి, దైవజనుడు శ్రమ పడుతుంటే సంఘానికి రక్షణ అని రాయబడిందండి. సంఘం పరిశుద్ధపరచబడుతుందని రాయబడింది. నీతిమంతులకు శ్రమల గుండా ప్రయాణం చేస్తున్నప్పుడు సంఘం దీవించబడుతుంది. గమనించారండి, శోధనలు ఒకళ్ళ మాట వింటారు, ఒకళ్ళ మాట వినరు, ఒకళ్ళు నిందిస్తారు, ఒకళ్ళు నిందించరు. ఒకళ్ళు అంతవరకు ఎన్ని సంవత్సరాలు ఎరిగినా దైవజనుడి ఉపదేశం అర్థం చేసుకోకుండా తిరుగుబాటు చేసేవాళ్ళు కూడా చాలామంది ఉంటారండి. కనుక ఒక దైవజనుడు అంటే ఫ్యాన్ కింద కూర్చొని మీ ఎదురుగా నిలబడి ప్రసంగాలు చెప్పడం అని అనుకోమాకండి. ఒక దైవజనుడు పడే వేదన అంతా ఇంత కాదండి. కాబట్టి ఈరోజు రాత్రి నా సమయం అయిపోతుంది కనుక ముగిస్తున్నాను. ఈరోజు రాత్రి దేవుని యొక్క వాక్యాన్ని వింటున్న దేవుని పిల్లరా, ఒక దైవజనుడు ఎలా ఎదగాలి, ఎవరిని దైవజనుడు అంటారు, అతనికి ఏ ఏ గుణాలు ఉండాలి, దైవజనుడి అన్ని పరిస్థితుల్లో సిద్ధపరచగలిగింది వాక్యమే. అలాగే సంఘాన్ని, కుటుంబాలను కూడా సిద్ధపరచగలిగింది వాక్యమే. అలాంటి వాక్యాన్ని నమ్మి ప్రభు రాకడ కొరకు మనందరం సిద్ధపడడానికి ప్రభు తన కృపను అనుగ్రహించి నడిపించునుగాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. మహాపరిశుద్ధుడైన తండ్రి, ఈరోజు రాత్రి నీ శక్తి కలిగిన బలమైన వాక్కు చేత, ఆత్మ చేత
మీరు మాతో మాట్లాడుతూ వచ్చారు నాయనా. ఆ రోజున తిమోతిని దైవజనుడిగా సిద్ధపరిచిన సంఘటనలో ఆ పరిస్థితులన్నిటినీ మాతో వివరంగా మీరు మాట్లాడారు ప్రభా. పరిశుద్ధాత్మ వలన ప్రేరేపించబడిన లేఖనములు నాయనా దైవజనుడిని సిద్ధపరుస్తాయి, సంపూర్ణంగా దైవజనుడిని సిద్ధపరుస్తాయని, ప్రతి సత్కార్యము చేయుటకు సంపూర్ణంగా ఒక దైవజనుడిని సిద్ధపరుస్తుందని ప్రభా. ప్రతి కుటుంబాన్ని సంఘాన్ని కూడా సిద్ధపరిచేది వాక్యమని నాయనా, ఆ వాక్యము చేత బోధించబడినప్పుడు ఖండించబడి తప్పుదిద్దబడి నీతి యందు శిక్షణ ట్రైనింగ్ పొంది మరి శిక్షించబడిన వాళ్ళై బ్రతికి నిత్యానిత్యమైన మహిమకు సిద్ధపడతారని, రాకడ కొరకు మనలందరినీ సిద్ధపరుస్తుందని నీ లేఖనములో ఉన్న సత్యము ద్వారా మీరు మాతో మాట్లాడి బలపరిచినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసయ్య నిన్ను అడిగి పొంది ఉన్నాము తండ్రి, ఆమెన్. ప్రార్థన ఆలకించి అడిగినవన్నీ మన జీవితంలో నెరవేర్చి స్థిరపరిచి నడిపించిన యేసయ్యకు స్తోత్రము చేదమో. స్తోత్రం 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 స్తోత్రం. తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవునికి స్తోత్రము చేదమో. స్తోత్రం 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 స్తోత్రం. ఆమెన్. మన తండ్రి అయిన దేవుని నుండి మన ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసము సన్నిధి సమాధానం విశ్వసించిన బిడ్డలకును సకల పరిశుద్ధులకును యేసయ్య కృపా సమాధానములు మనందరికీ తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. అందరికీ వందనాలు వందనాలు వందనాలు. ప్రైజ్.